ఈ డీజిల్ వెహికల్లో 4-5 సంవత్సరాలు నిండిన తర్వాత ఆర్ అరౌండ్ 1 lakh కిలోమీటర్స్ చేరిన తర్వాత కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఓవర్ హీటింగ్ ప్రాబ్లం. ఈ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం డీజిల్నే ఎందుకు ఉంటుందంటే ఈ డీజిల్కి మోటార్ కొద్దిగా హై కెపాసిటీ ఉంటుంది, హెవీ మోటార్ ఉంటుంది వల్ల అది కొద్దిగా ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ తిరుగుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది కంపేర్ టు పెట్రోల్ వెహికల్స్. అందువల్ల దీనికి హెవీ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది, హెవీగా పనిచేస్తూ ఉంటుంది. అందులో కొన్ని సమస్యలు కూడా ఆ విధంగా వస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఆ సమస్యలు ఏంటో డిస్కస్ చేద్దాం. జనరల్గా డీజిల్ వెహికల్లో ఓవర్ హీటింగ్ ప్రాబ్లం అయితే నార్మల్గా కూలెంట్ తగ్గిపోవటమో లేదా లెవెల్ లేకపోవటమో, కూలెంట్ లీకేజ్ కావటం, హోస్ పైపుల నుంచి లీకేజ్ కావటం, అదర్వైజ్ రేడియేటర్ నుంచి లీక్ కావటం, లేదా రేడియేటర్ జామ్ కావటం, సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవటం, లేదా వాటర్ పంపు కాడ ప్రాబ్లం, వాటర్ పంప్ లీకేజ్, లేదా వాటర్ పంప్ జామ్ కావటం, లేదా ఫిన్స్ కానీ కట్ అయిపోవటం. ఇవి కాకుండా రెగ్యులర్గా ఈరోజు కొన్ని అడిషనల్గా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యంగా రేడియేటర్ ఫ్యాను నార్మల్గా అంత హెవీ డ్యూటీ నడవడం వల్ల, ఆన్ అండ్ ఆఫ్ బాగా ఫ్రీక్వెన్సీ నడవడం వల్ల అది త్వరగా సర్వీస్కి రావడమో లేకపోతే డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఈ ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా ఫ్యాన్ ఆపరేషన్, ఫ్యాన్ బేరింగ్ పోవడం కానీ, ఫ్యాన్ ఆపరేట్ చేసే సెన్సర్ స్విచ్ ఉంటుంది దానివల్ల కానీ, ఫ్యాన్కి వచ్చే వైరింగ్ ప్రాబ్లం కానీ, వైరింగ్ కూడా మెల్ట్ కావడం కానీ, వైరింగ్ కప్లర్లో కూడా ప్రాబ్లం రావడం కానీ, కప్లర్ కూడా కరెంట్ పాస్ కాకపోవటం, ఈ సమస్యలు పర్టికులర్గా ఉంటాయి. అయితే టెక్నీషియన్ కానీ ఓనర్ కానీ ఈ కూలెంట్ వైపు నుంచి కాకుండా ఈ ఎలక్ట్రికల్ వైపు నుంచి, ఈ రేడియేటర్ ఫ్యాన్ వైపు నుంచి కూడా ఈ సమస్యలను కూడా చూస్తూ ఉండాలి. ఈ రేడియేటర్కి వచ్చే ఫ్యాన్ కనెక్షన్స్ ఉంటాయి, ఈ వైరింగ్, ఈ కప్లర్స్ ఉన్నాయి చూడండి, ఈ కప్లర్ పాయింట్లు మెల్ట్ అయిపోవటం, ఈ వైర్ కూడా కాలిపోయింది చూడండి. ఈ కాలిపోవడం వల్ల కరెంట్ ఇంజిన్ నుంచి పాస్ కాదు. ఈ పాయింట్ కాలిపోవడం వల్ల రేడియేటర్ ఫ్యాను ఎప్పుడు ఆన్ ఆఫ్ సరిగా పనిచేయకపోవటం, బ్యాడ్ కాంటాక్ట్గా తెలుస్తుంది. దానివల్ల కూడా మీకు ఓవర్ హీటింగ్ వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఈ కప్లర్ అనేది వైరింగ్ హార్నెస్లో మొత్తం ఒక పార్ట్, అది మొత్తం మార్చలేము కాబట్టి దీనికి సపరేట్గా ఒక కప్లర్ ప్రైవేట్గా దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి దీని ప్లేస్లో దీన్ని ఫిక్స్ చేస్తున్నాం. సో దట్ ఫ్యూచర్లో ఈ రేడియేటర్ ఫ్యాన్కి వచ్చే కనెక్షన్స్ కరెంటు కంటిన్యూగా ఆఫ్ కాకుండా, బ్రేక్ కాకుండా వస్తూ ఉంటుంది. సో దట్ మీకు రేడియేటర్ ఫ్యాను పర్ఫెక్ట్గా తిరుగుతుంది, మీకు ఓవర్ హీటింగ్ కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వెహికల్లో ఈ రేడియేటర్ టాప్ డ్యామేజ్ అయింది. ఈ రేడియేటర్ టాప్ డ్యామేజ్ కావటం వల్ల తీసేసి వేరే కొత్త టాప్ ఫిట్ చేయడం అయింది. నార్మల్గా ఇది కొత్తగా వేసుకోవచ్చు, 5,000-6,000 అవుతుంది. కానీ కస్టమర్ రిక్వెస్ట్ మీద ఇది ఓన్లీ టాప్ వరకే చేంజ్ చేసి సర్వీసింగ్, క్లీనింగ్ చేసేసి ఫిట్ చేస్తున్నాం. ఇందులో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఓవర్ హీటింగ్కి. ఈ ఓవర్ హీటింగ్కి ఈ రీజన్తో కాబట్టి ఈ అడిషనల్గా ఫ్యాన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అందుకే ఈ ఫ్యాన్ కూడా ఎవ్రీ 2 years 3 yearsకి ఫ్యాన్ కప్లర్స్, ఫ్యాన్ ఫ్యూజులు, ఫ్యాన్ వైరింగ్, ఫ్యాన్ రిలే, ఫ్యాన్ ఆపరేషన్ అనేది రెగ్యులర్గా ఎలక్ట్రీషియన్తో చెక్ చేయించుకుంటూ ఉండాలి. పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఇది లైఫ్ వస్తుంది.